హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో రీసెంట్గా బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మనకు తెలిసినవే. అయితే దాని మీద స్పందిస్తూ కొడాలి నాని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అసెంబ్లీలో నేను అడుగు పెట్టి తీరుతాను, ఎవడాపుతారో చూస్తాను అనేసి అన్నారు. ఇప్పుడు కొడాలి నాని ఏమంటాడంటే, నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టడానికే పార్టీ పెట్టుకున్నావా అంటే, ఇప్పుడు ప్రజాక్షేమం కోసం కాదు నువ్వు పార్టీ పెట్టింది, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి. ఇటు పోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారేమో ప్రతిపక్షంలో ఉండడానికి మాత్రమే పార్టీ పెట్టుకున్నారు, ఎవరు ఏం చేసినా సరే మా జగన్ని కదిపేది లేదు అంటే వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరేమంటారు? దీని మీద మనం సమగ్రంగా చెప్పుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ నన్ను ప్రత్యేకించి చూస్తారు, మన వీడియోస్ను కూడా ప్రత్యేకించి చూసి షేర్ చేసుకుంటారు అన్నమాట. ఫస్ట్ ప్రశ్న సమాధానం చెప్తాను. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు ముట్టుకుంటాడు, గేటు దాటి అసెంబ్లీలోకి వెళ్తాడు అని ఛాలెంజ్ చేశాడు. మీరు అందరూ పిచ్చి కుక్కల్లాగా నువ్వు అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోలేవని చెప్పారే. ముందు చెప్పింది మీరే కదా, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోలేదని చెప్తే గేటు ముట్టుకోవడం అసెంబ్లీలో కూర్చుంటానని చెప్పాడు. అందులో తప్పే ఉంది? మీ పైత్యానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అంటే దానికి సమాధానం చెప్పాడు. ఒకటి. రెండు, అసెంబ్లీ గేటు ముట్టుకోవడానిక నువ్వు రాజకీయాల్లో వచ్చావు, ప్రజాక్షేమం కోసం కాదా అంటే, మీరందరూ అసెంబ్లీ గేటు ముట్టుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్టయితే, ప్రజాక్షేమం కోసం కాకపోయినట్టయితే పవన్ కళ్యాణ్ కూడా అందుకే వచ్చాడు. మీరేమో అసెంబ్లీ గేటుకి వెళ్ళి అసెంబ్లీ గేటు ముట్టుకొని లోపలికి వెళ్ళి ప్రజాక్షేమాన్నే మీరు కోరుకుంటే పవన్ కళ్యాణ్ కూడా అలాగే కోరుకుంటాడు, వాడి గురించే డిస్కస్ చేస్తాడు. ఆయన ప్రత్యేకించి మీరు అంటే వేళాకొలం చేయవలసిన అవసరం ఏమొచ్చిందండి? రెండవది. మూడవది, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోడానికేనా రాజకీయాల్లోకి వచ్చాడు అని చెప్పారు. మరి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు మాత్రమే కూర్చొని జగన్మోహన్ రెడ్డి రాగానే ముఖ్యమంత్రి అయిపోలేదు కదా, ఆయన ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు కూర్చొని కదా వచ్చాడు. కనుక చంద్రబాబు నాయుడు కంటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో కూర్చున్నాడు కదా. అందువల్ల ఇకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఏమి చేసింది ప్రజలకని ఒక్కటి చెప్పానండి. కుక్కకి బిస్కెట్లు చేసినట్టుగా తాయిలాలు ఇచ్చినట్టుగా కాకపోయినట్టయితే జాతి సంపద అనిపించుకోదగ్గ అంటే భారీ ప్రాజెక్టులని ఆంధ్రదేశం తాలూకు భావి తరాల వారికి ఏమందించింది? పోలవరం అందించిందా? మనకు ఒక రాజధాని ఉందా? అమరావతి లాంటి రాజధాని ఉందా? పోనీ పేద సాధనకేమో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిందా? తర్వాత ఏమో ఉన్న కంపెనీలన్నీ ఏ కంపెనీనైనా నిలబెట్టుకుందా? కొన్ని కంపెనీలు పూణే వెళ్ళిపోయినాయి, కొన్ని కంపెనీలు బెంగళూరు వెళ్ళిపోయి, కొన్ని కంపెనీలు హైదరాబాద్ వచ్చేసాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న కంపెనీలు ఏమిటి? ఇకపోతే ఆంధ్రాలో ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి ఒక ప్రాజెక్టులో పెట్టుకోవాలంటే నువ్వు కనీసం 100 ఎకరాల భూమి ఎక్కడైనా అంటే ఒక మాస్టర్ పీస్గా ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని ఉంచావా? నువ్వు తీసుకున్నావు, నువ్వు కాకపోతే నీ అనుచరులు తీసుకున్నారు. ఎక్కడుంది భూమి? ఎక్కడ భూమి లేదు. భూమి లేకపోతే జాతి సంపదది. ఆ సంపదను మనం ఉపయోగించుకోవాలి. సంపదను మనం కైవసం చేసుకుంటే మళ్ళీ రాదు. కైవసం నువ్వు 50 ఎకరాల్లో ఇడుపులపాయలో ఇల్లు కట్టేసుకున్నావు, నువ్వు ఎవరికైనా స్థలం కావాలంటే ఆ 50 ఎకరాల్లో రాదు కదా, అది తప్పించి మిగతా స్థలంలో ఉంటుంది. 5 ఎకరాల్లో 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు కూడా వచ్చిపోయేందుకు దోవ కావాలి. మరి పేదల పనితే పేదలే ఎక్కడ ఎప్పుడు కూడా పేదలు బ్రిడ్జీల కింద
ఇంకా ఇక మన మామూలుగా ఏవో రైల్వే ట్రాక్స్ పక్కనే ఇలాగ పేదలు చెట్ల కింద బతుకు గడపవలసిందే కానీ ఇప్పటికి కూడా పేదలకి సొంత ఇల్లు లేవు కదా. నువ్వు 4 లక్షల ఇల్లు ఇస్తానన్నావు, 4 ఇళ్ళు ఉన్నాయా? మరి ఎందుకు ఇలా మాట్లాడతారు మీరు? మీకా చేత కాదు, మీకా పరిపాలన చేత కాదు, మీకా బండ బూతులు మాట్లాడతారు. ఆ కొడాలి నాని ఎందుకు అలా మాట్లాడతాడు? కొడాలి నాని ఛాలెంజ్ చేస్తారట, గుడివాళ్ళు వచ్చి పోటీ చేయాలట. నువ్వు చెప్పడం ఏంటి? నీవు చెప్తుంటే మన పవన్ కళ్యాణ్ విన్నవేంటి? ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తారు నువ్వు పలానా చోట పోటీ చేయమని. అక్కడ కానీ నువ్వు పోటీ చేసినట్టయితే గుడివాడలో ఆయన చేస్తారు పోటీ, అంతే కదా. నువ్వు చెప్పినట్టు గుడివాడలో పోటీ చేయాలంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు చూపించారో అక్కడ నువ్వు పోటీ చేయాలి. అంటే నీకే నోరు ఉందా, మిగతా వాళ్ళకి నోరు లేదా? నువ్వు అమనా బూతులు తిడతావన్న ఉద్దేశంతో నిన్ను తీసి పక్కన పెట్టేస్తారు. అంతేగాని నోటుకు వస్తే అమనా బూతులు, ఎదవా, ఆడమ్మమ్మగుడు, ఈడమ్మమ్మగుడు, నీయమ్మమ్మగుడు, నాయమ్మమ్మగుడు, ఏం బండ బూతులండి. ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అండి. ఇక్కడేమో లా అండ్ ఆర్డర్స్ కళ్ళు మూసుకున్నాయి, న్యాయస్థానాలు కూడా కళ్ళు మూసుకున్నాయి. ముఖ్యమంత్రి అంతకంటే కళ్ళు మూసేసుకొని చెవులు వదిలేశాడు. ఆ కొడాలి నాని మాటలు బాగా హ్యాపీగా ప్రేమగా వినిపిస్తుంటాయన్నమాట. ఎంతో పొలకించిపోతుంటాడు అన్నమాట. అంతే కదా. లేకపోతే నీ అమ్మమ్మగుడు అనేవాడిని ఎవరినైనా బయట తిరగనిస్తారా? కాళ్ళు చేతులు ఎరగొట్టద్దు, 4 కోసేయద్దు. ఇంకా పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ కొంచెం సంస్కారంతో ఉన్నవాళ్ళు కనుక ఆ పవన్ కళ్యాణ్ మాటలు వినేసి అలాగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. లేకపోతే ఎక్కడ ఉంచుతారు? వాళ్ళని ఎత్తుకుపోతారు, గద్దల్లా తనుగు పోతారన్నమాట. ఎట్లా మాట్లాడటం తప్పు కదా అది. ఆ మాటలనే నిజాయితీగా మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మీరు రండి, మీరు పోటీ చేయండి, గెలవండి, మంచి పరిపాలన అందించండి, అది అంతే కదా. మీరు మాకంటే మంచి పరిపాలన అందించండి అంటే అది ప్రశ్నే కదా. అలా కాకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడేసి ఎంత దరిద్రం అమ్మ ఇది. కరెక్ట్ కదా, కరెక్ట్ కాదు కదా. ఇకపోతే వీరికేమో అమ్మనా బూతులు వస్తాయి. కొడాలి నానికి పేరు నానికి ఏంటంటే ఒక వ్యంగ్యం అనుకుంటాడు. రారా బాగుమద్ది అంటాడు, రారా అన్నయ్య అంటాడు, రారా నాయుడు అంటాడు. ఎంత అసహ్యించుకుంటారు. పేరుని నాని తాలూకు తండ్రి ఉండేవాడు, అలా పేరుని కృష్ణమూర్తి అని రిక్షావాడు కూడా సొంత అన్నదమ్ముల్లాగా చూసేవాడు. అంత మంచివాడు అన్నమాట. ఎవరికైనా భోజనాలు అయితే మొత్తం అందరూ భోజనం పెట్టేసేవాడు, టిఫిన్లు పెట్టేసేవాడు. ఎవరైనా అయ్యా ఇవాళ కూలి నాలి దొరకలేదే అంటే నోట్లో అప్పటికి 100 పెద్దది కదా, ఇలా జేబులో చేసి 100 ఇచ్చేవాడు. అలాంటి పేరుని నానికి తప్ప పుట్టాడు ఈయన. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాడు. నీ తాలూకు అది ఆ పస అంతా బందర్లో తెలిసిపోద్ది. నువ్వు బందర్లో ఎందుకు ఉండటం లేదు? బందర్లో ఒక రోజైనా ఉన్నావా అంటే నువ్వు విజయవాడ ప్యాలెస్లో ఉంటావు. విజయవాడలో అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ల్యాండ్ ఉందో, ఎక్కడ ల్యాండ్ని కబ్జా చేయాలో, ఎక్కడ ఏ ప్యాకేజీ తీసుకోవాలో, ఎక్కడ ఎంత కమిషన్ తీసుకోవాలో దీంట్లో మునిగిపోతున్నావు కదా. నువ్వు ప్రజలకు ఏమైనా మంచి చేసావా? మరి మంచి అయినప్పుడు నువ్వు మాట్లాడితే అర్థం లేకుండా, పైగా రాజకీయాల్లో తప్పుకుంటున్నా అన్నావు. మరి రాజకీయాల్లో తప్పుకుంటున్నట్టే ఈ సొల్లు ఒకడంతా ఇది ఒకడు. ఇప్పుడు నెక్స్ట్ రాజకీయాల్లో గెలవటం లేదన్నావు, రాజకీయాల్లో తప్పుకుంటున్నా అంటున్నావు. ఈ వాగుడు అవసరమా? అంటే ఈ వాగుడు ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి కోసం. ఇలాగ ఎంతమందికి డబ్బులిచ్చి అంటే మామూలుగా మీరు గట్టిగా పేలండ్రా, మా ఆటం బాంబులు ఎలాగైతే పేలుతాయో మీరు కూడా అలా పేలండి అని చెప్పడం కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి? కనీసం ఉన్న 6 మాసాలైనా ప్రజలకు మంచి చేసి శభాష్ అనిపించుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక మనిషిని మన నిజాయితీతో వారి మనసు గెలవచ్చు, కానీ బండ బూతులు తిట్టి కొట్టి తిట్టి ఆ మనిషి ఆ ప్రేమను గెలుచుకోలేం కదా. అలాగే జనం కూడా అంతే. జనంకు నువ్వేమైనా మంచి చేసావా? మంచి చేస్తే వాళ్ళు నువ్వు అడిగినా అడగకపోయినా నీవు ఓటేస్తారు. ఇప్పుడు ఎవడేస్తారు ఓటు? ఎవడు ఓటేయడు. వీళ్ళు అనుకుంటారు కానీ రేపు పొద్దున వీళ్ళు ఆడిన మాటలకి, వీళ్ళు చేసే చెడ్డ పనులకి ప్రజల దగ్గర నుంచి పెద్ద వ్యతిరేకత వస్తుంది. దానికి సమాధానం చెప్పుకోవాలి. అది అందువలన పేరు నాని కానీ కొడాలి నాని కానీ ఆయన పద్ధతి లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు కనుక అది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి అది వ్యతిరేకమే.
అది ప్రజల్ని దూరం చేయడమే. జగన్మోహన్ రెడ్డి తాలూకు ఓటమికి ఇది కూడా ఒక కారణమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.